ఐరోపా ఖండంలోని దేశాలైనటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్పెయిన్ లాంటి దేశాలు ప్రపంచంలోని అన్ని దేశాలను పరిపాలించాయి. ఆసియా ఖండంలోని దేశాలని, ఆఫ్రికా ఖండంలోని దేశాలని, లాటిన్ అమెరికా ఖండంలోని దేశాలని, అలాగే ఉత్తర అమెరికా ఖండంలోని దేశమైనటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని కూడా ఇంగ్లాండ్ చాలా కాలం పరిపాలించింది. ఈ దేశాలన్నీ కూడా ప్రస్తుతం ఇప్పుడు అమెరికాకి తోక దేశాలకు వ్యవహరిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏకపక్షంగా అన్ని దేశాల మీద భారీగా దిగుమతి సుంకాలను విధిస్తున్నాడు. మా మా మీద కూడా భారీగా దిగుమతి సుంకాలు విధిస్తారేమోనని అమెరికాని ప్రసన్నం చేసుకోవడానికని అమెరికాకి వెళ్ళి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారము అమెరికా నుండి దిగుమతి చేసుకునే వస్తువుల మీద పైసా సుంకం విధించమని, అలాగే మా దేశం నుండి మీరు దిగుమతి చేసుకునే వస్తువుల మీద మీరు 15% సుంకం విధించుకోండి. అలాగే $750 బిలియన్ వర్త్ ఆఫ్ చమురు ఉత్పత్తులను కొనుక్కుంటామని, $600 బిలియన్ అమెరికాలో పెట్టుబడులు పెడతామని, అలాగే రక్షణ పరమైన ఉత్పత్తులన్నీ కూడా కొనుక్కుంటామని ఈ రకమైన ఒప్పందం చేసుకొని వచ్చారన్నమాట. వీళ్ళ వైఖరిని చూస్తుంటే వీళ్ళందరూ కూడా అమెరికా ఒక మహా చక్రవర్తి అయినట్టు, వీళ్ళందరూ అమెరికాకి సామంతరాజులుగా ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మొన్న చేసిన ఒప్పందం ఎలాగుందంటే మహాచక్రవర్తికి కప్పం కట్టినట్టుగా నాకు అనిపిస్తున్నది. ఈ ఒప్పందం మొత్తం కూడా అమెరికాకి అనుకూలంగా, ఈ ఐరోపా యూనియన్‌కి ప్రతికూలంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.